2 పెద్ద చిత్రాలు ఒకే రోజున రిలీజ్ అయితే నిజంగా సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త కళ వచ్చింది అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక కన్నడ సినిమా తెలుగులో రాబోతోంది. అండ్ ఒక హిందీ సినిమా కూడా తెలుగులోనే రాబోతోంది. ఒకటి 'ధురంధర్ 2' అండ్ ఇంకొకటి యష్ సూపర్ స్టార్ నటించిన 'టాక్సిక్' అని చెప్పాలి. 'టాక్సిక్' విషయానికొస్తే మాత్రం ప్రస్తుతానికి ఇక్కడ పూర్తిగా అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్ ఉన్నటువంటి కథాంశంతో 'టాక్సిక్‌తో యష్ రాబోతున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మితం అవుతోంది. అయితే మరో 3 వారాలలో ఇదే నెలలో ఒకే రోజున ఇటు 'ధురంధర్ 2' అండ్ 'టాక్సిక్' రానుంది. అయితే ఇక్కడ 'ధురంధర్‌కి' ఒక ప్లస్ పాయింట్ ఉందని చెప్పాలి. ఆ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ 200 కోట్లతో 2 భాగాలని ఒకేసారి రిలీజ్ చేశారు. అయితే షూటింగ్ పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కొత్తగా ప్రమోషన్ చేసుకోవటానికి మాత్రమే ఉంది తప్ప వాళ్ళు కొత్తగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే 200 కోట్లతో 'ధురంధర్' తొలి భాగాన్ని, 'ధురంధర్' రెండో భాగాన్ని ఒకటేసారి షూటింగ్ చేసేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ మాత్రం ఒక టాక్సిక్‌ని ఇబ్బంది పెట్టే విషయం అని చెప్పాలి. ఎందుకంటే యష్ పుట్టినరోజు సందర్భంగా ట్రైలర్ని రిలీజ్ చేస్తే చాలా వివాదం అయ్యింది. అయితే అడల్ట్ కంటెంట్తో ఉంది. అయితే ఇలాంటి చిత్రాలను ఎలా తీస్తున్నారు అని చాలా వివాదమే అయ్యింది. అయితే తీసేది ఒక మహిళా డైరెక్టరే కాబట్టి ఎవరు ఎక్కువగా పట్టించుకోలేదు. అయితే యష్ కూడా ఇది అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌తో ఒక డార్క్ మార్క్‌తో తీస్తున్నటువంటి చిత్రం కాబట్టి ఇలాగే ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే అన్నీ జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి 'ధురంధర్' రెండో భాగం అంటే 'ధురంధర్ పార్ట్ 2' సీక్రెట్ ఏజెంట్ భాగంతో రెండో భాగానికి ఇప్పుడు చాలా యాంగ్జైటీగా ఉన్నారు ప్రస్తుతానికి 'ధురంధర్' టీం కూడా. ఎందుకంటే ఆల్రెడీ 2 భాగాలని ఒకటేసారి షూటింగ్ చేశారు కాబట్టి ఇప్పుడు కేవలం వాళ్ళు ప్రమోషన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ తొలి భాగాన్ని 2 భాగాలని ఒకటేసారి షూట్ చేశారు కాబట్టి తొలి భాగానికి 1000 కోట్ల రూపాయలు వచ్చాయి కాబట్టి ఇక్కడ 'ధురంధర్' చేయాల్సినటువంటిది ఏమీ లేదు. కేవలం ప్రమోషన్స్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ 'టాక్సిక్' మాత్రం ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి సీక్వెల్తో పోటీగా వస్తుంది కాబట్టి ఈ అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్ ఉన్నటువంటి సినిమా ఎలా ఉండబోతోంది అనేది ఇటు యష్ అభిమానులతో పాటు పూర్తిగా భారతదేశమే యష్‌కి అభిమానులు చాలామంది ఉన్నారు. 'కేజీఎఫ్ పార్ట్ 1', 'కేజీఎఫ్ పార్ట్ 2'తో యష్ తెలుగులో, తమిళ్లో, మలయాళంలో అండ్ హిందీలో కూడా తనదైన ఒక ముద్ర వేశాడని చెప్పాలి. అయితే ఇక్కడ 'టాక్సిక్'లో మాత్రం కియారా అద్వానీ అండ్ ఇక్కడ నయనతార కూడా 2 కీలక పాత్రలు చేయబోతున్నారు. ఇక్కడ 'ధురంధర్' రెండో భాగంలో కూడా సల్మాన్ ఖాన్ ఒక పాత్ర చేయబోతున్నాడని, చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్తున్నటువంటి పరిస్థితిగా అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకే రోజున ఒక సక్సెస్ సీక్వెల్ అండ్ ఒక కొత్త చిత్రం రావడం అనేది సినిమా ఇండస్ట్రీకి చాలా మంచిదైనప్పటికీ కూడా వసూళ్ల పరంగా చూస్తే ఏ చిత్రం బాగుంటుంది అనేది కూడా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే 'ధురంధర్' ఎలా ఉంటుందో మనందరికీ ఆల్రెడీ తెలుసు. కానీ ఏ ధైర్యంతో యష్ దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఒక సక్సెస్ సీక్వెల్తో పోటీ పడుతూ వస్తున్నాడు అని సినిమా ఇండస్ట్రీలో చాలా చర్చనీయాంశంగా ఈ 'టాక్సిక్' గురించి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమీ మరీ నెగిటివ్గా లేదు 'టాక్సిక్‌కి. ఎందుకంటే కన్నడలో, తెలుగులో మంచి మార్కెట్ ఉన్నటువంటి యష్ ఈజీగా 1000 crores దాటుతాయని యష్ అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే 'ధురంధర్' మాత్రం 3 గంటల 40 నిమిషాలు యష్ చేయబోయే చిత్రం కూడా ఉండబోతోంది.